రోజులు ఇప్పుడు ఇలాగే ఉండవనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా నేను. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఇంతకుముందు కూడా కేసు పెట్టారు అక్కడే సేమ్ సెక్షన్స్తోనే. ఏమయ్యా నా మీద అయితే అంత స్పీడ్గా పెట్టేస్తారే, ఆ కిరా కార్పి మీద, సీమరాజు మీద స్వయంగా నేను వెళ్తే ఎవరు కంప్లైంట్ చేయరు, వాళ్ళు మీ బంధువులేగా. ఈయన కూడా ఈ సిఐ కూడా నెల్లూరు నుంచి వచ్చాయంట. ఆ కిరా కార్పి కూడా నెల్లూరు, ఈయన బంధువు అనమాట. సీమరాజు కూడా ఈయన బంధువు. ఇదంతా ఒక గ్యాంగు. మేము ఇచ్చిన దాని మీద చేస్తాంలే, నాదైతే 24 hours కూడా కాదు, చేసి పారేశారు కేసు. యూ డూ యువర్ డ్యూటీస్ ఫాస్ట్. నువ్వు డ్యూటీలు చేయకపోతే చట్ట ప్రకారంగా నీ అంతు తేలుస్తామని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి గట్టిగా చెప్పదలుచుకున్నాయని కూడా మనం చేస్తున్నాం. కేసులకు భయపడేటటువంటి తత్వం కాదు అసలు. ఒకటేనండి, అసలు ఇవాళ రాజకీయాల్లో ఉండాలంటే కేసులు భయపడకూడదు. ఇవాళ రాజకీయాల్లో మేము ఉండాలంటే జైలుకి భయపడకూడదు. ఆ రెండు నిర్ణయించుకునే రాజకీయాల్లో ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆ సిఐకి కానీ లేకపోతే మరొకరికి కానీ ఈ విధంగా దౌర్జన్యం చేసి మమ్మల్ని ఏదో అణచాలని అరికట్టాలని ప్రయత్నం చేస్తే మీ దుంపల దగ్గర సంవత్సరం దౌర్జన్యం చేశారయ్యా, సంవత్సరం కేసులు పెట్టారు, ఏమైనా అరికట్టారా? ఉప్పొంగలా నిన్న. ఇంకా ఇదే పద్ధతిలో మీకు వెళ్తే ఇంకా ఉప్పొంగి మీకు చాలా డేంజరస్ సిచ్యువేషన్కి తీసుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఇంకొక అంశం ఏంటంటే, అది నిన్న క్యాబినెట్ సమావేశం జరిగినాయా. ఈ క్యాబినెట్ మీటింగ్లో సరే, క్యాబినెట్ మీటింగ్లో కూడా సంవత్సరం పాలన అద్భుతం అమోఘం అని అందరూ షౌట్స్ కొట్టుకున్నారంట. ప్రజలు మాత్రం షౌట్స్ కొట్టుకోవట్లా. వీళ్ళు ఎక్కడ కనపడతారని చూస్తున్నారు. ఏమీ చేయకోకుండా, హామీలు తీర్చుకోకుండా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని షౌట్స్ కొట్టుకునేటువంటి కార్యక్రమం. ఇంకో అంశం ఏంటంటే, ఈ జీవో ఏది మొన్న ఒక జీవో రిలీజ్ చేశారు. ఏది తుని కేసుకు సంబంధించి కొట్టేసినటువంటి కేసుని మళ్ళా దాన్ని అపీల్ చేసి దానిలో ఉన్నటువంటి ముద్దాయిని శిక్షించాలి అనే పద్ధతుల్లో దాని మీద పెద్ద ఎత్తున దుమారం లేగింది. కాపులందరూ పెద్ద ఎత్తున నిరసన చెప్పారు, మరుసోజు క్యాన్సిల్ చేశారు. ఓ పెద్ద డ్రామా నిన్న క్యాబినెట్లో. అసలు ముఖ్యమంత్రి గారు తెలియదంట, అది మంత్రి గారికి కూడా తెలియదంట, ఎవరికి తెలియదంట, హోమ్ సెక్రటరీ ఇచ్చేసాయంట. మీ దుంపలు దాగా ఏం అడ్మినిస్ట్రేషన్ అయ్యేది నాకు అర్థం కాలేదు. ముఖ్యమంత్రి గారికి తెలియదంట, హోంమంత్రి గారికి తెలియదంట, మంత్రులు ఎవరికి తెలియదంట, జీవో వచ్చేసిందంట. ఆయన కుమార్ విశ్వజిత్ ఎవరు ఆయన పేరు ఉన్నారు, హోమ్ సెక్రటరీ, ఆయన నిన్న క్షమాపణ చెప్తూ ఒక లీక్ ఇచ్చేశారు, సర్దుని కట్టుకోండి అని. మాకు తెలీదు, ప్రభుత్వాలు మేము చేశాం 5 సంవత్సరాలు. అసలు జీవో ఇష్యూ కావాలంటే ముఖ్యమంత్రికి తెలియకుండా ఇష్యూ అవుతుందా? ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ని చూడటానికి ఒక్కొక్క సెక్రటరీ ఉంటాడు. ఏదైనా ఒక జీవో ఇష్యూ కావాలంటే నోట్ ఫైల్ మీద మంత్రి సంతకం పెడితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తారు, ఆయన ముఖ్యమంత్రి గారు చెబుతాడు, ముఖ్యమంత్రి గారు ఓకే అంటారు, అప్పుడు జీవో ఇష్యూ అయింది. పైకి ఇది మామూలు జీవోనా? చాలా వివాదాస్పదమైన జీవో. తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెషన్ తగలేస్తే అప్పుడు తెలుగుదేశం పెట్టిన కేసు, తెలుగుదేశం టైంలో పెట్టిన కేసు పూర్తి విచారణ జరిగి కొట్టేస్తే దాన్ని మళ్ళా తిరిగి తోడాలని భావించి డిలేని కూడా కండోన్ చేసి మీరు హైకోర్టులో ఫైల్ చేయండి అని చెప్పేటటువంటి కేసు ఎవరికి తెలియకోకుండా రహస్యంగా రిలీజ్ అయిపోయిందని నమ్మమంటున్నారు మమ్మల్ని.